ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరుగుతోంది. డెఫినెట్లీ హాట్ గానే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇష్యూస్ కూడా అలాగే ఉన్నాయి. దీపాదాస్ మున్షి మొన్న 3-4 రోజుల క్రితమే ఒక వార్నింగ్ కూడా అందరికీ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ కూడా బహిర్గతం అవడం, బయటికి వెళ్ళిపోవడం, అట్లాగే ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా వార్తలు వచ్చిన పరిస్థితుల్లో ఫోకస్ పెట్టింది అంటే వాళ్ళ రాష్ట్ర రాజకీయాల మీద పూర్తిగా వాళ్లకు ఉన్నటువంటి అధ్యక్షులు పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇప్పుడు సిఎల్పి భేటీలో ఒక హాట్ చర్చనైతే జరుగుతోంది. ఒకటి ఏంటంటే మొన్న సీక్రెట్గా అందరూ ఎమ్మెల్యేలు కలిశారు అన్నటువంటి వార్త. అసంతృప్తి పూర్తిగా మంత్రుల మీద ఉంది. ఒకరిద్దరు మంత్రుల మీదనే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళ పనులు చేయకుండా మిగతా పార్టీల వాళ్ళ పనులు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పనులు చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నటువంటి వార్త బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరగబోతోంది. అనిరుద్ రెడ్డి అధ్యక్షతనే ఇవన్నీ కూడా జరిగాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈరోజు పూర్తిగా మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ని క్యారీ చేస్తూ సిఎల్పి మీటింగ్కి వెళ్ళారు. సో అనిరుద్ ఏం చెప్పబోతున్నారు సిఎల్పి భేటీలో, అండ్ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే ఈయన మీద ఒక్కసారిగా అందరూ మాట్లాడడం, ఈయన ఫామ్ హౌస్లోనే ఆరు హోటల్లోనే వీళ్ళందరూ కలిశారు అనేటువంటి వార్త వచ్చింది. కాబట్టి కొంతమందే ఖండించారు, మిగతా వాళ్ళైతే ఎస్ పాల్గొన్నాం అనేటువంటిది చెప్పారు. ఇదేం సీక్రెట్ మీటింగ్ కాదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీని గురించి పూర్తిగా అనిరుద్ రెడ్డి అండ్ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ రోజు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున మరి ఎవరి గురించి చెప్పబోతున్నారు, ఈ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది పూర్తిగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇంకోటి కులగణన చేసింది. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ కూడా అదే, కులగణన చేయబోతున్నాం, బీసీలకు మేము రిజర్వేషన్ కల్పించబోతున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, కులగణన చేసినటువంటి రాష్ట్రంగా రోల్ మోడల్గా మనమే ఉండబోతున్నాం, రాహుల్ గాంధీ మాట ఇది, మాట ఇచ్చిన ప్రకారం మేము నెరవేర్చబోతున్నామని పెద్ద ఎత్తున అయితే కులగణన చేసినటువంటి పరిస్థితి. కానీ కులగణన రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత పెద్ద రచనే క్రియేట్ అవుతోంది. బీసీకి సంబంధించిన మేధావులే, సంఘాలే పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అసలు మా జనాభా ఎట్లా తగ్గింది అనేసి. ఇంకో ఇష్యూ, బీసీకి సంబంధించి కులగణన చేస్తున్నాం, బీసీ లెక్క ఆర్ మిగతా అన్ని వర్గాల లెక్క తేలబోతోంది, ఆ తర్వాత సంక్షేమం పూర్తిగా అందరికీ కింది స్థాయి వరకు అందుతుంది అనేది అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఈ లెక్కలు వచ్చిన తర్వాత మాత్రం ఒక రచ్చ క్రియేట్ అయింది. దానికంటే ముందే బీసీకి సంబంధించిన బీసీ గర్జన అంటూ ఒక మీటింగ్ జరిగింది. అందులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి. అండ్ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. కంట్రోలే చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించే మాట్లాడుతున్నాడు. అట్లనే అసలు పూర్తిగా ఎవరు ఏంటి అనేది చూడకుండా ఆయన భాష ఎంత అభ్యంతరకరంగా ఉంది అనేసి కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిపైన కూడా పూర్తిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆయనకు షోకాస్ నోటీసులు కూడా కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. సో దీని మీద తీన్మార్ మల్లన్న ఏం ఆన్సర్ చేయబోతున్నారు, ఎందుకంటే ఈ కులగణనకు సంబంధించిన సర్వే పత్రాలని కూడా ఆయన పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి ఉంది. దీని మీద చాలా సీరియస్ అయింది కాంగ్రెస్ పార్టీ, మంత్రులు కూడా అండ్ పిసిసి చీఫ్ కూడా దీని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి. వీటి మీద కూడా పెద్ద ఎత్తున గరంగానే చర్చ జరుగుతోంది సిఎల్పి మీటింగ్లో. సో ఇదొకటి. ఆ తర్వాత ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో కొంత సమావేశం అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే సిఎల్పి మీటింగ్ అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంది. కానీ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైపోయింది అంటే మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది అసలు ఈ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అండ్ దట్టు శాసనసభ కార్యదర్శి కూడా మొన్ననే వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీరు బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారో
చెప్పండి అండ్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వండి అంటూ అసెంబ్లీకి సంబంధించిన శాసనసభకు సంబంధించిన కార్యదర్శి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కి వస్తే మాత్రం ఒక రచ్చనే క్రియేట్ అవుతోంది. అండ్ దీనికి సంబంధించే ఒక సుప్రీంకోర్టుకి సంబంధించి కేసు కూడా 10వ తారీఖు సుప్రీంలో ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ కూడా ఇవాళ ఢిల్లీ వెళ్ళారు. సో చాలామంది న్యాయ నిపుణులతో కలిసి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు ఎటు ఉండబోతున్నారు ఏంటి అనేది కూడా తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. ఢిల్లీలో పూర్తిగా పెద్ద ఎత్తున అయితే చాలామంది న్యాయ నిపుణులతో కలిసి కేటీఆర్ చర్చిస్తున్నారు అనేది ఇంకో వార్త బయటకు వస్తోంది. ఇవాళ సాయంత్రం ఇప్పుడు సిఎల్పి మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆయన పూర్తిగా అంటే పెద్దల్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఆ తర్వాత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ని కూడా కలవబోతున్నారు. చాలా ఇష్యూస్ మీద ఆయన వాళ్ళందరితో డిస్కస్ చేయబోతున్నారు. కులగణనకు సంబంధించిన సర్వే కావచ్చు, లేదంటే మొన్న ఈ సీక్రెట్ మీటింగ్ ఎవరైతే ఎమ్మెల్యేలు చేసుకున్నారో వాళ్ళ మీద కావచ్చు, ఆ తర్వాత మంత్రుల మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి వాళ్ళ మీద కావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దాని మీద కావచ్చు, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ. ఈ 5 పాయింట్స్ అయితే ప్రధానంగా చెప్తున్నారు. బట్ లోపల మాత్రం పార్టీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు కూడా అసలు సమన్వయం లేకుండా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కంట్రోలే ఉండట్లేదు. సో దీని మీద పెద్ద ఎత్తున నివేదికలు గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నీ తెప్పించుకున్నారు. సో అటు కేటీఆర్ కావచ్చు, దెన్ అగైన్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి టూర్ రేపు సాయంత్రం వరకు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ కేటీఆర్ ఇంకో 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. కొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి కొన్ని విన్నపాలు కూడా చేయబోతున్నట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఆర్ తెలంగాణ సర్కార్ చుట్టే ఇప్పుడు అన్నీ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సిఎల్పి భేటీలో మరి ఏం జరిగింది ఏంటి అనేది డెఫినెట్లీ బయటకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే హాట్గానే జరగబోతోంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మరి దీని మీద అందరూ నివేదికలు తీసుకొని సిఎల్పి భేటీకి వెళ్ళారు కాబట్టి ఇంకా కొన్ని గంటలు సుదీర్ఘమైనటువంటి సిఎల్పి భేటీగానే ఉండబోతోంది అనేది కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మరి మంత్రులు సిఎల్పి భేటీలో ఏమేం జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు ఆర్ ఏం డిసిషన్ తీసుకున్నారు అనేది కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చెలరేగినటువంటి ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఎలా డీల్ చేయబోతోంది. ఆ తర్వాత సాయంత్రం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ అధిష్టానానికి ఎట్లాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత అధిష్టానం మళ్ళీ అగైన్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది చూడాల్సిందే.